ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశిలో పుట్టిన వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారి గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియనటువంటి 10 గుండె పగిలే నిజాలు. ఆ నిజాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక మీరు గనక కుంభరాశిలో జన్మించిన వారైతే ఖచ్చితంగా మీరు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకు అని అంటే గనక ఈ కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు ఇప్పటి వరకు మీకే తెలియనటువంటి మీ యొక్క అతి ముఖ్యమైన 10 జీవిత రహస్యాలన్నిటి కూడా ఈ వీడియోలో వివరంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి జాతకులు మీ కుటుంబంలో కానీ లేకపోతే మీ జీవితంలో కానీ ఉన్నట్టయితే గనక వారి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే ఈ కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు ముఖ్యంగా ఈ రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవడం ద్వారా వీరి జీవితంలో మరింత మేలు కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా కూడా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి జ్యోతిష చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు చాలా అంటే చాలా స్పెషల్గా మంచి మంచి క్వాలిటీస్తో ఉంటారు. అందరినీ ఈ కుంభరాశి వారు ఆకట్టుకునేటువంటి సత్తా వీరిలో అధికంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఎవరైనా ఎప్పుడైనా ఎదురు వచ్చినా వారిపై తిరుగుబాటు చేయడంలో వీరు ఏ మాత్రం కూడా వెనకడుగు వెయ్యరు. కాబట్టి ఈ కుంభరాశి వారు కనుక మీ జీవితంలో ఉన్నట్లయితే వారికి ఎదురు తిరగడం, అలాగే వారికి కోపం వచ్చే పనులను చేయడం వల్ల మీరు లేనిపోని సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి వారితో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఎంతగానో కనిపిస్తుంది. అంటే ఈ కుంభరాశి వారు చెడ్డవారు కాదండి. ఈ కుంభరాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైనా వీరికి ఎదురు తిరిగితే, అంటే వీరు ఏమీ అనకపోయినా వీరిని ఏదో విధంగా కించపరచాలని, 10 మందిలో వీరిని అవమానం పరచాలని ఎవరైనా వీరికి ఈ విధంగా ఎదురు తిరిగితే, అలాగే ఎవరైనా వీరు చెప్పిన విషయాలను లక్ష్య పెట్టకపోతే మాత్రం ఈ రాశి వారికి చాలా కోపం వస్తుంది. సమస్యలను సృష్టించడానికి వీరు ఏమాత్రం వెనకడుగు వెయ్యరు. ఇక కుంభరాశిలో పుట్టిన వారు ఎన్నో మంచి మంచి లక్షణాలు కలిగి ఉంటారు. వీరు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. కొంచెం స్వార్థం ఎక్కువనే చెప్పుకోవాలి. ఇక కుంభరాశి వారు చాలా అరుదుగా ఎవరితో అయినా ప్రేమలో పడతారు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులను ప్రేమించడం కానీ, వీరిని పెళ్లి చేసుకోవాలని అనుకునేవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాశి వారిని ప్రేమ వివాహం చేసుకోవాలి అని అనుకునేవారు మాత్రం వారిని ప్రేమలో దింపడం ఎంతో కష్టతరమైన పని అని కూడా చెప్పుకోవాలి. ఒకవేళ కుంభరాశి వారు ఎవరినైనా ప్రేమించినా తొందరగా ధైర్యం చేసి వారి ప్రేమ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేరు. కొంచెం భయం, బిడియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు తమ ప్రేమను వ్యక్తపరచడం చాలా అరుదు అని చెప్పుకోవాలి. అదేవిధంగా కుంభరాశి వారు తమ ఆర్థికపరమైన వ్యవహారాలను చక్కబెట్టడంలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ విషయంలో వీరికి వీరే సాటి. ఇక కుంభరాశి వారికి డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేయడం అంటే కూడా అస్సలు నచ్చదు. ఈ రాశి వారు పొదుపు చేయడం పైన ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. ముఖ్యంగా వీరు తమ యొక్క కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. కుంభరాశి వారు ఎక్కువగా తీవ్రమైన
మానసికమైన కల్లోలాలు కలిగి ఉంటారు. అంటే ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వీరికి అర్థం కాదు. కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న విషయానికి ఈ రాశి వారు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. చాలా సున్నితంగా ఉంటారు. అయితే వీరు ఎంత సున్నితంగా ఉంటారో అంతే కఠినంగా కూడా వ్యవహరిస్తారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు తరచుగా వారి భావాల గురించి అనస్థితంగా వ్యవహరిస్తారు. ఈ రాశి వారు ఒక సందర్భంలో స్వేచ్ఛను అధికంగా కోరుకుంటారు. అంటే వారి జీవిత భాగస్వామితో సంబంధం విషయంలో కావచ్చు, లేకపోతే వీరి యొక్క తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, ఈ రాశివారు స్వేచ్ఛను అధికంగా కోరుకుంటారు. అంటే వారు చెప్పిన విధంగానే నడుచుకోవడం, అలాగే ఒకరి అదుపు ఆజ్ఞల్లో ఉండడం అంటే కుంభరాశి వారికి అస్సలు ఇష్టం ఉండదు. వ్యక్తిగతంగా ఈ రాశి వారు స్వేచ్ఛగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి వీరి యొక్క జీవిత భాగస్వామికి ఇది నచ్చక కొన్ని కొన్ని సందర్భాల్లో గొడవలు వచ్చే పరిస్థితులు కూడా వీరి యొక్క వైవాహిక జీవితంలో ఉంటాయి. ఎందుకంటే కుంభరాశి వారు స్వేచ్ఛను ఏ విధంగా కోరుకుంటారో, వీరిలో ఎంత ప్రేమ ఉంటుందో ఎదుటి వ్యక్తి నుండి కూడా అదే డిమాండ్ చేస్తారు. వీరు ఏ విధంగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారో వారి యొక్క జీవిత భాగస్వామి కూడా అదే విధంగా స్వేచ్ఛగా ఉండడానికి ఈ రాశి వారు ఇష్టపడతారు. ఇక వీరు స్వార్థపూరితంగా ఉంటారు, నిస్వార్థంగా వ్యవహరిస్తారు. ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులు వారు ఎక్కువగా ప్రేమించిన వ్యక్తులు కావచ్చు, వారు అధికంగా ఇష్టపడే వ్యక్తులు కావచ్చు, వారిని ఉన్నతంగా ఉండడానికి అన్నింటిని సాధించడంలో వారికి హెల్ప్ చేయడంలో ఎప్పుడు కూడా ఈ రాశి వారు ముందు ఉంటారు. అయితే ఈ కుంభరాశి వారు వారి ప్రియమైన వారిని ఉన్నత స్థానంలో పెట్టడానికి ఇష్టపడతారు. వారు ఏం చేస్తున్నారో తెలిసినంత వరకు మాత్రమే వారికి మద్దతు అనేది ఉంటుంది. అంటే ఏదైనా పని వారు సీక్రెట్‌గా చేస్తే మాత్రం వారికి మద్దతుగా ఉండడానికి అస్సలు ఇష్టత చూపించరు. ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ ప్రాముఖ్యతను, ప్రాధాన్యతనిస్తారు. ఎవరైనా వీరికి ఎప్పుడైనా చిన్న సహాయం చేసినా ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటారు. మాట తప్పే మనుషుల వల్ల వీరి జీవితంలో ఎక్కువగా నష్టపోవాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు స్థిరాస్తికి సంబంధించిన ఒప్పందాల వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీరు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల వీరి యొక్క జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఇక కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా కానీ వాటిని సరిదిద్దటంలో మంచి నైపుణ్యాన్ని ఈ రాశి వారు కలిగి ఉంటారు. అయితే కుంభరాశి వారికి అవసరం ఉన్నప్పుడు మాత్రం డబ్బులు లభించవు. కానీ అవసరం లేనప్పుడు మాత్రం డబ్బులు అధికంగా లభిస్తాయి. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు సమాజంలో ఉన్నత స్థాయిలో గౌరవ స్థానంలో ఉన్నవారి వల్ల అప్పుడప్పుడు అన్యాయానికి గురయ్యే సందర్భాలు కూడా ఈ రాశి వారి జీవితంలో అనేక సందర్భాల్లో ఉంటాయి. ఇక వీరి యొక్క బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి ఈ రాశి వారి యొక్క ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు. ఇక ఈ రాశి వారు ఇతరుల పక్షపాత బుద్ధికి ఎంతగానో నష్టపోతారు. కుంభరాశి వారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా చేకూరుతుంది. రాజకీయ రంగం పైన ఎక్కువ ఆసక్తి ఉన్నవారికి అకస్మాత్తుగా అధికారం కూడా వస్తుంది. దాన్ని వినియోగించుకొని ఈ కుంభరాశి వారు అందలం ఎక్కుతారని చెప్పుకోవాలి. ఇక కుంభరాశి వారు సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురయ్యే అవకాశాలు కూడా వీరి జీవితంలో చాలా సందర్భాల్లో ఉంటాయి. ఇక తమ యొక్క సంతానం కానివ్వండి, తమ యొక్క ఆత్మీయులు కానివ్వండి, సొంత వారు కానివ్వండి, వారు చేసేటటువంటి తప్పులు మాత్రం వీరికి తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, అలాగే వారిని రక్షించడానికి ఈ రాశివారు అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారి జోలికి వెళ్ళినా, లేకపోతే వారి కుటుంబ సభ్యులు ఆత్మీయుల జోలికి వెళ్ళినా కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. ఆ విధంగా వారికి అండగా ఈ రాశివారు నిలుస్తూ ఉంటారు. ఇక ఈ విధమైన వైఖరి వల్ల అంటే కుటుంబ సభ్యులకు, అలాగే ఆత్మీయులకు అండగా నిలవడం అనేది మంచిదే అయినప్పటికీ కూడా న్యాయాలు ఆలోచించకుండా ఒకవైపే మాట్లాడడం వల్ల ఈ కుంభరాశి వారు
అనేక విమర్శలను ఎదుర్కొంటారు. ఇక ఈ విధమైన లక్షణం చేత మంచి వారిని దూరం చేసుకునే సందర్భాలు కూడా కుంభరాశి జాతకుల జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఉంటాయి. ఇక కుంభరాశి వారు వ్యాపారంలో వీరి యొక్క ఆలోచనలు నిజమవుతాయి. మంచి లాభాలు వస్తాయి. ఎంతో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. అయితే సక్రమంగా నడుస్తున్న కొన్ని వ్యాపారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురయ్యే సందర్భాలు కూడా కుంభరాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో అనేక సందర్భాల్లో ఉంటూ ఉంటాయి. ఇక ముఖ్యంగా భూముల విలువ పెరగడం వల్ల ఈ రాశి వారు అధికంగా ధనవంతులు అవుతారు. కాకపోతే ఈ యొక్క కుంభరాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వారి యొక్క వ్యాపార కూడలిని అద్దెకిచ్చి మాత్రం అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. కాబట్టి మీరు మాత్రం ఈ విషయంలో ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార కూడలిని అడ్డగిస్తే మాత్రం మీరు మీ అదృష్టాన్ని చేతులారా వదిలేసుకున్నట్లే. ఒకవేళ మీరు కనుక ఒంటరిగా వ్యాపారాన్ని చేయడం మీ వల్ల కాకపోతే అప్పుడు ఖచ్చితంగా ఒక వ్యాపార భాగస్వాములను నియమించుకోండి. అంటే మీకు నమ్మకం ఉన్న వ్యక్తులకు కొంచెం వ్యాపార బాధ్యతను అప్పగించడం మాత్రం చెయ్యండి. కానీ మొత్తం వ్యాపార కూడలని మీరు అద్దెకిస్తే మాత్రం మీరు అదృష్టాన్ని మీ చేతులారా మీరే జారవిడుచుకున్న వారు అవుతారు. ఇక కుంభరాశి జాతకుల జీవితంలో తెలిసో తెలియక కొన్ని నిర్ణయాలు మీకు భవిష్యత్తులో ఎంతగానో మంచికి దారి తీస్తాయి. ఇతరుల యొక్క ఎత్తులను ఈ రాశివారు తేలికగా చిత్తు చేయగలుగుతారు. అయినా కానీ స్వయంకృతాపరాధాన్ని మాత్రం దిద్దుకోలేకపోతారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభం ఇస్తుంది. తర్వాత విభేదాలు వచ్చినా వాటిని సర్దుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఇక వీరి యొక్క అస్తావాసి మంచిది, మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వల్ల వీరికి మరొక వర్గం దూరం అవుతారు. అయితే ఈ కుంభరాశిలో పుట్టిన వారు శుక్ర, శని, బుధ మహర్దశలు యోగిస్తాయి. కాలభైరవ స్తోత్ర పారాయణం, కుబేర కంకణ ధారణం ఈ రాశి వారికి ఎంతగానో మేలు చేస్తాయి. కుంభరాశి వారికి పడమర, ఉత్తర, దక్షిణం దిశలు యోగిస్తాయి. అలాగే వీరికి ఏ దిక్కు కూడా దోషమైంది కాదు. ఇక అదృష్టానికి దగ్గరగా కుంభరాశి వారి యొక్క జీవితం నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి ఎవరికి ఇప్పటి వరకు తెలియని నిజాలు అవి ఏమిటో, అలాగే వీరు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి, పరిహారాలు ఏ విధంగా పాటించాలి అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.